మే నెల 5వ తేదీ ఎడారిలో సెలయేర్లు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంత మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము. వాటి ద్వారా స్తుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రాట్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజు రోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి గణపరిస్తే అది ఎంతో మేలుకరం. మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం కానీ హల్లెలూయా కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి. పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. సాయం సమయాల్లో పాడండి. పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరి పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది, గూటికి చేరుకున్నాయి, తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలబడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయవి. మనం కూడా ఉదయం సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. తగ్గుముఖం పడితే పట్టవచ్చు, అదే అందుకుంటుంది. నీ కలబడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు తొలగి సూర్యుడు వస్తాడు. జీవన రాగాల్ని శృతి తప్పనీయకు. గొంతు తడబడితే తడబడవచ్చు. సర్వానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు. ఆత్మలో నీ పాట సాగిపోని. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. ఇక్కడుండగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుందది. మరో ప్రపంచంలో నీతో ఉంటుంది. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి వాక్యానుసారముగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి భద్రపరిచి స్థిరపరచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.